ఎలా వచ్చాను? నన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు? ఎవరైనా ఉన్నారా? ఓ దేవుడా, అమ్మగారికి స్పృహ వచ్చినట్టుంది. ఇప్పుడు నేను తలుపు తీయకపోతే పెద్ద గొడవ చేస్తుంది. మీకు నా మాటలు వినిపిస్తున్నాయా? తలుపులు తెరవండి. మిమ్మల్ని నన్ను గదిలో బంధించేంత ధైర్యం ఎవరికి వచ్చింది? ఎవరి పని చేసింది? చెప్పండి. ఎవరికైనా వినపడుతోందా? ఇక్కడ తలుపు మోసింది. నేను రీవా జమీందారుని. నన్ను బయటికి రానివ్వండి. ఆదిత్య, నిన్నే. ఆదిత్య, ఇటు చూడు. ఏ చంపా, విమానంలో అంత స్పీడ్గా ఎక్కడికి వెళ్తున్నావు? అన్నా, చెప్పేందుకు ఇప్పుడు టైం లేదు. నేను వెళ్తాను. అరే కాస్త ఆగు. నేను ఆగను. ఏ పిల్ల, కళ్ళు కనిపించట్లేదా? దేవుడా, భవనానికి వెళ్లే వరకు ఈ సైకిల్ చైన్ ఊడిపోకూడదు. చిన్న జమీందార్ గారిని వెంటనే కలవాలి. అంతే దేవుడా, అంతే. చిన్న జమీందార్ గారు, ఆగండి. నా మాట వినండి. ఆగండి. నా మాట వినండి. నాకేదో పిలుపు వినిపించింది. మిమ్మల్ని ఎవరో పిలిచినట్టున్నారు. అవునా? నాకెవరి పిలుపు వినిపించలేదే. ఒకవేళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా మాట్లాడాలనుకుంటే కారు వెనక పరిగెడుతూ ఎందుకు పిలుస్తారు? ఫోన్ చేస్తారు గాని. అయ్యో, ఈ సైకిల్ తొక్కి నేను అలసిపోయాను. ఈ బండి వెనకాల పడ్డా ఇంకే ఫలితం లేదు. చిన్నమ్మ నా మీద నమ్మకం పెట్టుకుంది. ఇప్పుడు నేనేం చేయను? భవనానికి వెళ్తే చిన్న జమీందార్ గారు ఎక్కడికి వెళ్లారో తెలుస్తుంది. చిన్నమ్మని అక్కడికి తీసుకెళ్లొచ్చు. నేను విన్నాను, ఎవరో ఆదిత్య చెప్పింది కరెక్టే సుగుణ. నాకు కూడా ఎవరు పిలిచినట్టు అనిపించలేదు. భ్రమలో ఉండుంటావు నువ్వు. అది భ్రమేలా అవుతుంది? నాకు ఆ పిలుపు సరిగ్గానే వినిపించింది. ఎవరో ఆడపిల్ల గట్టిగా అరిచింది. నో వే. ఈ లోకంలో ఒకే ఒకరు మీ చిన్న జమీందార్ గారిని పిలవగలరు. వాళ్ళు నీతో కారులోనే ఉన్నారు. ఒకవేళ నీకేదైనా వినిపించి ఉండుంటే కనుక అది సన్నాయి మేళమే. తొందరలో నీ పెళ్ళవుతుంది కదా.
పిలుపైతే ఖచ్చితంగా విన్నాను. అది ఆడగొంతు. చెంపా లేక వేరెవరన్నానా? తన గొంతే అనిపించింది. అయినా తను చిన్నయ్య గారిని ఎందుకు పిలుస్తుంది? దేవుడా, అమ్మగారి ఏ అఘాయిత్యానికి పాల్పడకుండా చూడు. నేను ఆమెను ఎలా రక్షించాలో నాకు అర్థం కావడం లేదు. నేను మిమ్మల్ని ఎప్పటికీ క్షమించను. క్షమించను. తలుపు తెరు. నిన్నే తలుపు తెరు. జమీందార్ గారికి ఈ విషయం చెప్పాల్సిందే. చూడు, సాయంత్రంలోగా అన్ని సామాన్లు వచ్చేయాలి, అర్థమైందా? చూడు, నేను తర్వాత చేస్తాను. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీకు చెప్పానుగా, రీవా అమ్మగారిని ఒంటరిగా వదలొద్దని. మళ్ళీ మీరు క్షమించండి గారు, నేను రాక తప్పలేదు. రేవా అమ్మగారికి స్పృహ వచ్చింది. చాలా పెద్దగా అరుస్తోంది. మీరే ఏదో ఒకటి చేయాలి, లేకపోతే ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. సరే, పదండి. అయ్యో, ఇప్పుడు భవనంలోకి ఎలా వెళ్ళేది? రాఘవా, చంపా, రాఘవా, ఇట్రా, త్వరగా త్వరగా రా. అరే ఏమైంది నీకు? నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? అరే ఎందుకలా అలసడొచ్చేలా మరీ సైకిల్ తొక్కుతున్నావు? అదంతా వదిలే, ముందో విషయం చెప్పు. చిన్న జమీందారు గారు సుగ్నాన్ని తీసుకుని ఎక్కడికి వెళ్లారు? అరే నువ్వు సుగుణ్ని ఇంకా కలవలేదా? ఇలాంటి సమయంలో నువ్వు ఎక్కువ ప్రశ్నలు అడుక్కు. ముందు నేను అడిగిన దానికి జవాబు చెప్పు. నేను అడుగుతున్నాను కదా, జమీందార్ గారు సుగ్నాన్ని తీసుకుని ఎక్కడికి వెళ్లారు? చెప్పు, ఎక్కడికి వెళ్లారు? వాళ్ళు కులదేవత గుడికి వెళ్ళారు ఆశీర్వాదం తీసుకోవడానికి. సంగతి ఏంటో చెప్పు. గుడికి వెళ్ళారా? సరే. అరే అరే చంపా, ఏమైందంటుంటే? తలుపు తెరవండి. తెరవండి. మీరేనా గదిలో నన్ను బంధించింది? మీరే కదూ? ముందు నన్ను బలవంతంగా నగరానికి పంపించాలని చూశారు. అయినా నేను ఎలాగోలా తప్పించుకుని మీ దగ్గరకొస్తే మీరే నన్ను బంధిస్తారా? నేనెంతగానో మిమ్మల్ని నమ్మాను, కానీ మీరు నా నమ్మకాన్ని వమ్ము చేశారు. ఎందుకు ఇలా చేశారు మీరు? చెప్పండి. ఎందుకు ఇలా మీరు నాకు ద్రోహం చేశారో చెప్పండి. చెప్పండి. ఆపో 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 ఆపో. ఇక నువ్వు నోరు విప్పకు. నేను మౌనంగా ఉన్నాను కదా అని నీకు నచ్చినట్లు ప్రవర్తించకు, నీకు నచ్చినట్లు మాట్లాడకు, అర్థమైందా? ఒకసారి ఇలా వచ్చి కూర్చో, నా మాట విను. కూర్చో.
దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఒకసారి నా స్థానంలో ఉండి ఆలోచించు. నేను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాను ఏటో నీకే అర్థమవుతుంది. నేను నీకోసం ఎంతగానో ఎదురు చూశాను. రోజులు, వారాలు, నెలలు ఎదురు చూశాను. నాకు అర్థం కాలేదు కాలం నా నుంచి నిన్ను ఎందుకు దూరం చేసిందో. నేను ఎంతగానో ప్రయత్నించాను, నీ ఆచూకీ దొరకలేదు. ఎంత వెతికినా దొరకలేదు. నేనేం చేయమంటా? ఒక్కసారి ఆలోచించు. నువ్వు ప్రాణాలతో లేకపోతే నా పరిస్థితి ఎలా ఉండేది? రీవా, అసలు నువ్వు నా దగ్గరికి తిరిగి వచ్చేంత వరకు నా దృష్టిలో నువ్వు మరణించావు రీవా. జమీందార్ గారు అమ్మగారిని ఇక్కడ ఉండనివ్వరు. నేను ఆవిడతో వెళ్ళిపోతాను. ఆయన కోపంలో ఏమన్నా సరే నేను ఆవిడెక్కడుంటే అక్కడే ఉంటాను. తమరు పెద్దమ్మగారు మీరా? ఏదైనా పని ఉంటే ఎవరికైనా చెప్పి పంపాల్సింది. ఏంటి విషయం ఆయమ్మా? మీరు అంతగా కంగారు పడుతున్నారెందుకు? ఓహో, ఎక్కడికైనా వెళ్లేందుకు తయారవుతున్నారా? లేదు లేదమ్మగారు, ఊరికి నేల వర్షాకాలం కదా, అందుకని చీరలన్నీ బ్యాగ్లో పెడుతున్నాను. మీరు త్రివిక్రమ్తో ఏం చెప్పారు? అది వినగానే పనులన్నీ వదిలి పరుగునొచ్చాడే. ఉన్న విషయం ఏదైనా సూటిగా చెప్పాయమ్మా. నేను త్రివిక్రమ్ అయ్యగారితో ఏమీ చెప్పలేదు. ఆయన ఏదో పని మీద బయటికి వెళ్లారు. చాలాయమ్మా, చెప్పింది చాలు. ఇంకా నా దగ్గర ఏదో దాచాలని చూడొద్దు. నాకొకటి మాత్రం తెలుసు, నా వెనుక నాకు తెలియకుండా ఏదో జరుగుతుందని. నేను ఈ భవనానికి పెద్ద జమీందారిని. అందువల్ల ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే హక్కు నాకుంది. చూడాయమ్మా, నువ్వు మా కుటుంబంలో ఒక సభ్యురాల్లాంటిదానివి. కానీ ఇది నేనెన్నటికీ ఒప్పుకోను. నువ్వు మాతో ఇన్నేళ్లుగా ఏర్పరచుకున్న మంచి బంధం ఇలా అర్థాంతరంగా తెగిపోవద్దు. అందుకే నేను చివరిసారిగా అడుగుతున్నాను, సూటిగా జరిగేది చెప్పు. అసలిక్కడ ఏం జరుగుతుంది? మంచి బంధం పేరుతో మేము తిన్న ఉప్పుని ఎలా మర్చిపోతాం? అయ్యగారు మాపై ఉంచిన నమ్మకాన్ని మేమెలా పోగొట్టగలం అమ్మగారు? అపనమ్మకం అనేది అన్ని బంధాల కన్నా గొప్పది. మీరు నన్ను మీ కుటుంబ సభ్యురాలుగా గౌరవించినందుకు మీకు రుణపడి ఉన్నాను. కానీ దీనివల్ల ఈ నిజం మరుగున పడదు. పని చేసుకోవడానికి జమీందారు గారు మాకు పని కల్పించారు. కావాలంటే మా తల నరికి మీ పాదాల వద్ద ఉంచుతాం. కానీ అయ్యగారి విషయాలు మాత్రం ఎన్నటికీ పెదవి దాటనివ్వం. బాబు, కొంచెం త్వరగా పోనివ్వు. ఒకవేళ వాళ్ళు వెళ్ళిపోతే అంతా వృధా అయిపోతుంది. లేదు చిన్నమ్మ, మనం త్వరగానే చేరుకుంటాం. కానీ మీరు జమీందార్ గారిని ఒంటరిగా ఎలా కలుస్తారు? మన సుగుణ, అమృత అమ్మగారు కూడా ఆయనతో ఉంటారు కదా. అవన్నీ నాకు తెలీదు. నాకు తెలిసిందల్లా ఒకటే, కేవలం చిన్న జమీందారు గారు ఒక్కరే మా సుగుణ్ణి కాపాడగలరు. మిగతాదంతా ఆ సీతమ్మ తల్లి చూసుకుంటుంది. చిన్నమ్మ, నువ్వు కంగారు పడకు, మనం వెంటనే చేరుకుంటాం. राम राम जय राजा राम, राम राम जय सीता राम, राम राम जय राजा राम, राम राम जय सीता राम, राम రండి రండి చిన్న జమీందారు గారు, స్వాగతం. పంతులు గారు, ఈ అమ్మాయి మా ఇంటికి కాబోయే కోడలు. పెళ్లికి ముందు కులదేవత ఆశీర్వాదం కోసం వచ్చింది. చాలా సంతోషకరమైన వార్త చెప్పారు. మేము ఈ శుభ సందర్భంలో వధూవరులిద్దరిని సీతమ్మ వారిని ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. राम राम जय राजा राम, राम राम जय सीता राम, राम राम जय जय श्री राम, राम राम जय जय श्री राम, राम राम
సీతమ్మ తల్లి, నాకు ఇంత గొప్ప స్థానాన్ని ప్రసాదించావు. ఇక కోరుకోవడానికి ఏమీ లేదు. మిగిలిందల్లా ఒక్కటే. మా అమ్మ నా మీద చాలా కోపంగా ఉంది. ఆమె కోపాన్ని నువ్వే తగ్గించాలి. నా పెళ్లిని మా అమ్మ చేతుల మీదుగా జరిగేలా చూడు తల్లి. నా తలపై చేపెట్టి మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలి. చాలమ్మా, ఈ ఒక్క వరాన్ని ఇవ్వు. మళ్ళీ 7 జన్మల వరకు నిన్నేమీ అడగను. ఒట్టు. ఇదేంటి ఇలా చేశారు? తమరిద్దరూ జంటగా రావటం వల్ల పంతులు గారు, మీరు పొరపాటు చేశారు. అసలు తప్పంతా నాదే. ముందు నేను మీకు చెప్పుండాల్సింది. సుగుణకి పెళ్లి త్రివిక్రమ్ జమీందారు గారితోనని. క్షమించండి జమీందారు గారు, తెలియక నేను పొరపాటు చేశాను. పర్వాలేదు పంతులు గారు, మీరేం కావాలని చేయలేదుగా. పూజ పూర్తి చేయండి. ఆ తల్లిని వేడుకుంటున్నాను, రాబోయే కాలంలో మీ జీవితాంతం సుఖ సంతోషాలు నింపాలని. రండి, మీ చేతులతో దీపాన్ని వెలిగించి తల్లి ఆశీర్వాదం తీసుకోండి. రీవా, నువ్వు లేని సమయంలో ఎన్ని జరిగాయంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో కూడా నాకు అర్థం కావటం లేదు. చూడు, చావు కన్నా భయంకరమైనది నాలా బ్రతకడం. ముఖ్యంగా చెప్పాలంటే నా కోసం వచ్చిన చావు నిన్ను తీసుకెళ్ళినప్పుడు చాలా కష్టం అనిపించింది. చూసిన వాళ్ళందరూ నాకు పునర్జన్మ దొరికింది అని చాలా అదృష్టవంతుడిని అంటుంటే నవ్వొచ్చింది. రీవా, అసలు నాలో ఎంత బాధ ఉందో అది నా ఒక్కడికే తెలుసు.